అజినోమోటో, దీన్నే చైనా ఉప్పు అని పిలుస్తారు. రుచి కోసం చాలా వంటల్లో ఈ మధ్య అజినోమోటోని బాగా వాడేస్తున్నారు. చైనా నుంచి దిగుమతైన ఈ ఉప్పు మన దేశంలో సైతం కూడా బాగా వాడుతున్నారు. ముఖ్యంగా బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ అంటే నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్ రైస్ ఇలా అన్నిటిల్లోనూ అజినోమోటోను రుచి, వాసన కోసం విపరీతంగా వాడుతున్నారు. ఆధునిక జీవన శైలిలో మనం జంక్ ఫుడ్ ఎక్కువగా తింటాం. అలాంటి ఆహారాలకు ప్రత్యేక రుచిని అందించడం కోసం అజినోమోటోను వాడతారు. ఇప్పుడు ఇది మనందరి వంటగదుల్లో కూడా వచ్చేసింది. అయితే వంటలకు రుచి పెంచే ఈ అజినోమోటో వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అసలు అజినోమోటో అంటే ఏమిటో తెలుసా? ఒక రకమైన రసాయనం. దీనినే ఎంఎస్జి అని అంటారు. ఎంఎస్జి అనేది మోనోసోడియం గ్లూటామేట్. ఇది ప్రోటీన్లో భాగం. దీన్ని అమైనో యాసిడ్ అని కూడా అంటారు. అజినోమోటోను 1909లో జపనీస్ శాస్త్రవేత్త కికునావో అకెడా కనుక్కున్నారు. అజినోమోటో ఎలాంటి ఆహారాలు ఉపయోగిస్తారంటే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, సూప్ వంటకాలు, మంచూరియన్ ఇలా చైనీస్ వంటకాల్లో వాడతారు. దీన్ని పిజ్జా, బర్గర్, మ్యాగీ, మసాలాలు, జంక్ ఫుడ్, టమాటో సాస్, సోయా సాస్, చిప్స్లో కూడా బాగా వాడేస్తున్నారు. ఇప్పుడు ఈ అజినోమోటోను తినడం వల్ల చాలా దుష్ప్రభావాలున్నాయి. దీనివల్ల నాడీ వ్యవస్థ ప్రభావితమవుతుంది. గ్లూటామిక్ యాసిడ్ మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్గా పనిచేస్తుంది. ఎక్కువగా ఉండే మెదడుకు ఇది ప్రమాదం. చాలా మంది ఈ ఫుడ్ తినడం వల్ల కరకరలాడే ఆహారాల రుచిని మెరుగుపరచడానికి అజినోమోటోను వాడుతున్నారు. దీనివల్ల పదే పదే తింటే ఒబేసిటీ వస్తుంది. ఇక గర్భిణులకు కూడా ఇది చాలా ప్రమాదం. గర్భధారణ సమయంలో సోడియం ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది. శిశువుపై ప్రభావం పడుతుంది. అధిక రక్తపోటు సమస్య. బీపీ పేషెంట్లయితే అజినోమోటో ఫుడ్ తినకండి. రక్తపోటు సమస్య పెరుగుతుంది. నిద్రలేమి, మైగ్రేన్లు బాగా పెరుగుతాయి. తలనొప్పికి కారణం కావచ్చు. అజినోమోటో ఫుడ్ తినడం వల్ల రోజంతా అలసిపోయినట్టుగా కూడా అనిపిస్తుంది.